పుంజు అయితే బాగుందండి, ఇది చాలా బాగుందండి పుంజు. ఎంత అన్నది, ఎంత అమ్మది? 8,000 చెప్తున్నారండి పుంజు. పుంజు అయితే చాలా బాగుంది. ఇవి ఏంటివి ఇక్కడ? జీడి గింజలు అండి. పూర్వం పెద్దలకి ముళ్ళు కూర్చుంటే తీసేవారు దీన్ని, జీడి గింజలు. అవి అయితే కరక్కాయలండి. కరక్కాయలు ఎలా సార్ రేటు? 10 రూపాయలకి 6 గింజలు అటండి కరక్కాయలు. కరక్కాయ దగ్గుకి, రొంపకి, కపానికి అన్నిటికి వాడతారండి. కరక్కాయ బొగ్గను పెట్టి పడుకుంటే దగ్గు తగ్గిపోద్దండి మొత్తం. దాని గురించనే చెప్పి కరక్కాయ పెద్దల నుంచి, పూర్వం నుంచి కరక్కాయలు వాడతారండి పెద్దలు. పిల్లలకు కూడా కరక్కాయ తేనె కలిపి వేస్తారండి ఇక్కడ పల్లెటూరులో. కొంచెం పూర్వం అయితే దీంతోనే కొలతండి, కొంచెంతోనే కొలిచేవారు. దీన్నే కొంచెం అంటారండి. పూర్వం అయితే పెద్దలు, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు అందరూ కూడా ఇలా కొంచాలతోటే కొలిచేవారండి కొలతలు. తర్వాత జంతువులు వేసుకునేది కూడా ఉందండి ఇక్కడ. దీంతో జంతువులు వేస్తారండి. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వెంకట్. ఈ రోజు మనం ద్వారపూడి సంత చూడబోతున్నాం అండి. ఈస్ట్ గోదావరి జిల్లా అనపర్తి దగ్గర ఉంటుంది ఇది. సంత అయితే చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మొత్తం అన్ని చూపిస్తాను మీకు, చూద్దామండి. ఇప్పుడు వెళ్ళి ఎలా ఉందో సంత చూద్దామండి. రేట్లు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాం. పోగెంత అన్నాయి తమ్ముడు? పోగెంత? 15. ఇక్కడైతే ఆకుకూరలు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. స్నాక్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ, స్వీట్, హాట్ అన్నీ. ఇక్కడైతే గులాబ్ జామ్ కూరగాయలు కూడా ఉన్నాయండి. ఎంత అన్న రేటు? డజన్ 50 రూపాయలు. పనసలు ఎలాగా? పనసలనే 50 రూపాయలు డజనా. ఫైనల్ గా 40 రూపాయలు పడుతుంది. ఇక్కడైతే గొట్టాలు, ఒడియలు గొట్టాలు అన్నీ ఉన్నాయండి. ఇక్కడైతే హోల్సేల్ అండి. పొక్కుడికాయలు, పసుపు కొమ్ములు అన్నీ ఉన్నాయండి. పొక్కుడికాయలు ఎలాగండి కేజీ? 120 అండి. పసుపు కొమ్ములు అండి 200 కేజీ. మీ అందరైతే అన్ని రకాలు ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి. పసుపు, కుంకుమ అన్నీ ఉన్నాయి. ఆవాలు, మెంతులు. ఎన్ని మిరపకాయలు కానీ కేజీ? ఈ 250. ఇవి బాగున్నాయండి, 250. ఇవి అయితే 200 కేజీ. అవి అయితే 250. ఈ బస్తాలు కూడా అంతేనండి. ఇక్కడైతే ఎండు చేపలు అమ్ముతున్నారండి ఇక్కడ. సారీ అమ్మ. ఇక్కడైతే మటన్ షాప్ కూడా ఉందండి ఇక్కడ. కుంకుడికాయలు వేస్తున్నారండి ఆయన. కుంకుడికాయలు ఎలాగండి కేజీ? 100 రూపాయలు అండి. కుంకుడికాయలు అండి, విలేజ్ షాంపూలు. ఇవి విలేజ్ షాంపూలు, షాంపూ కింద పనిచేస్తాయి. కారం ఎలా సార్ కేజీ? కేజీ 250. ఎలాగన్నా 10 మాసం కేజీ 400. వాటా ఎంతమ్మా? 100 రూపాయలు. వాటా 100 రూపాయలు. ఇది ఎలాగమ్మా వాటా? వాటా 120. 100 వేస్తారటండి. వాటా 120 అండి. ఇదేటమ్మా ఎంత పుట్టిందా? చైనా చేప ఇది. ఇదేం మొగ చేప అంట ఇది. అదైతే వచ్చాను అన్నమాట. సరే పెట్టండి. చేప అయితే బతికుందండి, ఇది బాగుంది, చాలా బాగుంది చేప. ఎంతండి చేప? ఎంతండి ఎంత? చేప ఎంతండి? 600 అండి. చేప 600 అండి, చాలా బాగుంది చేప. చైనా చేప అదెంతండి? 1000 రూపాయలు అండి. కేజీ 300 అమ్మా. ఈ కేజీ 200 అండి. ఈయన వాటలో ఎలాగండి? వాటా 50 రూపాయలు. సరే అండి. ఇది చూడండి, ఈ రైలు చాలా పెద్దవి ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో రైలు. ఎంతమ్మా ఈ కేజీ? కేజీ 400 అండి. పెద్ద రైలు అయితే కేజీ 400 అండి. ఇవన్నీ 270 కేజీ. ఇవి అయితే ఎంతమ్మా? 240. ఈ 200 కేజీ. ఎంత కావాలండి అది?
ఏడు యాభై కొనాలంటే చేప అది చాలా పెద్దది, బాగుంది. చేప కోసేటప్పుడు బ్లడ్ రావాలంటారా? అలా అయితే బాగుంటుందేమండి. పొట్టు, రెయ్యి పొట్టు కూడా ఉందండి ఇక్కడ. రెయ్యి పొట్టు ఎలాగమ్మా? కాదు, 100 గ్రాములు ఎంతమ్మా? పావు కేజీ ఎంత? పావు కేజీ 250 అవుతుంది రెయ్యి పొట్టు. చాలా బాగుందండి రెయ్యి పొట్టు, చాలా బాగుంది. బెల్లం ఏంటి? పాత బెల్లం ఇది బూరుపూడి బెల్లం అండి. ఇది బూరుపూడి బెల్లం అండి, చాలా బాగుంటుంది. ఇది కేజీ ఎంత అండి? ఇది కేజీ ఎంతన్నా? కేజీ 60 అండి. బూరుపూడి బెల్లం అండి, కేజీ 60 రూపాయలు అన్నారా? కేజీ 60 అండి, చాలా మంది బెల్లం. బూరుపూడి బెల్లం అంటే పెద్ద ఫేమస్ అండి ఇక్కడ. ఎండుమిర్చి ఎలాగన్నా కేజీ? ఎండుమిర్చి ఎలాగండి? 240 అండి. 240, 270 2 రకాలు ఉన్నాయండి. ఇవైతే కేజీ 400 అండి. మిరగాయలు అయితే చాలా బాగున్నాయి. ఆవకాయ మిరగాయలండి ఇవి. కర్ణాటక మిలిగిలా. ఇది ఎంత కేజీ? ఈ 250. వెల్లుల్లిపాయలు క్వాలిటీగా ఉన్నాయండి. ఈ అన్న దగ్గర చాలా బాగున్నాయి. ఎండుమిర్చి ఎలాగన్నా కేజీ? ఎండుమిర్చి ఎలాగండి? 240 అండి. 240, 270 2 రకాలు ఉన్నాయండి. అవి ఎలాగండి? లాంగ్ ఉన్న మిరగలు ఎలాగ సార్? ఆవకాయ మిరగలు అండి. అవి ఎలాగండి? కేజీ 400 అండి. ఇవైతే కేజీ 400 అండి. మిరగలు అయితే చాలా బాగున్నాయి. ఇవేంటి సార్? ఎర్రమిరగాయలు, ఎర్రకారంగా ఉంది ఇది. కర్ణాటక మిలిగిలా. ఇది ఎంత కేజీ? ఈ 250. కర్ణాటక మిలిగిల పచ్చిమిర్చి ఎండుమిర్చి అటండి ఇది. కర్ణాటక మిలిగిల ఎండుమిర్చి అటండి ఇది. కేజీ 250 అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. రంగు బాగుంటుంది. కారం రంగు రావడానికి వాడతారండి కారం ఇది. ఇవి అయితే కారం రంగు రావడానికి వాడతారటండి. ఇవి మంచి రంగు వస్తుందంట, రెడ్గా ఉంటుంది కారం. కొద్దిగా ఆడుకుని కారంలో కలుపుకుంటారు అన్నమాట. ఇవి ఎర్రగా రావడానికి. అవండి అవైతే 150 అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా ఉన్నాయండి. పసుపు బొమ్మలు, మిల్లి మేకలు కూడా ఉన్నాయండి. ఇక్కడ అన్న ఎవరు లేరు మరి. అక్కడ వెయిట్ అడుగుదాం. గౌడి దొలపాలు అండి ఇవి. గౌడి దొలపాలు, పార్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే అన్ని రకాల కత్తులు, కొడవలు, చిన్న కొడవలు కూడా ఉన్నాయండి. ఎంత చిన్న సైజు కొడవలు ఎంతన్నా? 100 రూపాయలు అటండి చిన్న సైజు కొడవలు. ఇదైనా పెద్దైనా 100, చిన్నదైనా 100నా? ఇక్కడైతే అన్న దగ్గర విసినగర్ల విత్తనాలు అన్నీ ఉన్నాయండి. విసినగర ఎలాగన్నా? విసినగర ఎలాగా? 20 రూపాయలు అండి విసినగర. విసినగర 20 రూపాయలు అండి. విత్తనాలు అండి ఇవి. ఈ ఏటిని కొత్తిమీర విత్తనాలు ఇవి. కొత్తిమీర ధనియాలు. ఇవి బెండ అండి ఇవి. ఇవేమో బేర విత్తనాలండి. ఇవేమో బెండ విత్తనాలు. ఏం విత్తనాలు అన్నాయి? పాలకూర విత్తనాలు అటండి ఇవి. ఇవన్నీ కూడా అన్ని రకాల విత్తనాలు ఉంటాయండి ఇక్కడ. ఆనవగ విత్తనాలు, ఇక మెంతులు విత్తనాలు కూడా ఉన్నాయండి. అన్ని రకాల విత్తనాలు ఉన్నాయండి. అన్న దగ్గర ప్యాకెట్లు కూడా ఉన్నాయండి ఇక్కడ. అన్ని రకాల ప్యాకెట్లను. మెట్టతోక పుంజి అండి ఇది. వరంగల్ పుంజి అటండి. బాగుందండి పుంజి అయితే, చాలా బాగుంది. ఎంతండి ఇది పుంజి? ఎంతండి? 4000 అటండి ఈ పుంజు. ఈ పుంజు అయితే 4000 అటండి. ఇది ఏమి రకం అండి? ఇది పింగళ అటండి. తెల్ల సావుల పింగళ అంటారు అట దీన్ని. ఏంటి చాలా చావుకుందంటే పిక్కదీలి ఏంటండి ఇది. అందుకే చావుకుంది. 50 రూపాయలు అట పిక్కదీలి అని. చింతపండు మన పిక్క తీసుకోవాలండి. అందుకే కేజీ 50 రూపాయలు. చింతపండు అయితే క్వాలిటీ చాలా బాగుంది. హోల్సేల్ అండి ఇది. జొన్నలు ఎలాగండి కేజీ? ఇందులో రకాలు ఉంటాయండి. ఇది ఎంత అండి? మనుషులు కొన్ని, మనుషులు తిని వండి తిని కొన్ని ఉంటాయి, రకాలు ఉంటాయి. మా ఇది ఎంత అండి సార్ కేజీ?
కేజీ 48 అండి ఇది. ఈ ఆడేసిన జొన్నపిండి అండి అండి, ఆడేసిన జొన్నపిండి అండి ఇది. ఇవేంటి సార్ ఇవి? సోళ్ళు అండి, కోళ్ళకి అండి, కోళ్ళకి సోళ్ళు వేస్తారండి పందెం పుంజులకి. ఏమో గంటలు సజ్జలండి ఇవి, ఇవేమో సజ్జలట అండి ఇవి. ఇవి పందెం కోళ్ళకి జాతి పుంజులకి వేస్తారండి. ఇవేమో గంటలండి ఇవి. గంటలు కేజీ 90 అండి, గంటలు కేజీ 98 అండి. మినువులు అండి ఇవి కేజీ. ఇవి ఎంత సార్ కేజీ లెక్కనండి ఇవి? ఇది ఎంతండి కేజీ? కేజీ మినువులు 120 అండి. అంటే రకాలు ఉంటాయండి, అయితే కొంచెం మంచి క్వాలిటీ. మినపప్పు కూడా రకాలు ఉంటాయటండి. పెసలు ఎలాగా సార్? పెసలు కూడా 120 అండి, పెసలు కూడా కేజీ 120 అండి. శనగలు కూడా ఉన్నాయండి ఇక్కడ, అన్ని రకాల సిరిధాన్యాలు ఉన్నాయండి. పెసరపప్పు, కందిపప్పు, గోధుమలు అండి ఇవి, గోధుమలు. ఇవి గోధుమలు అండి, ఇవి కూడా బాగున్నాయి క్వాలిటీ. ఎంత కేజీ ఎంత అండి? 40 అన్న, 48 అండి ఇవి గోధుమలు కేజీ 48 అండి. ఇవైతే గుగ్గిలు కూడా ఉన్నాయండి. ఇవి ఏంటి సార్ ఇవి? గుగ్గిళ్ళు అండి ఇవి. కేజీ ఎంత అండి ఇవి? కేజీ 150 రూపాయలు అటండి. ఇదే గుళ్ళ మినప చాయ్ గుళ్ళు అటండి ఇవి, మినప గుళ్ళు తొక్క తీసినవి. ఏంటి బొబ్బర్లా? ఇయ్యా ఈ బొబ్బర్లు అటండి ఇవి, బొబ్బర్లు అండి ఇవి. ఎంత కేజీ బొబ్బర్లు? 120 కేజీ 120 అండి బొబ్బర్లు. ఇవేంటండి కందులా? కందులండి, బాగున్నాయి కందులు, చాలా బాగున్నాయండి. ఇవి ఎంత కేజీ? 120 అండి. ఓకే, థ్యాంక్ యూ. తమ్ముడు మటన్ ఎలా కేజీ? కేజీ 800 అండి మటన్. నంద్యాల గుంటూరు నుంచి వస్తాయండి. ఇదిగోండి సార్, గొర్రెది హార్ట్ ఇది, ఇదేమో లివరు. అన్ని రకాల ఎండుమిర్చి ఉన్నాయండి ఇక్కడ. పప్పులు అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ, చాలా పెద్దది దుకాణం. మిల్లి మేకర్ కూడా ఉందండి ఇక్కడ. ఇవ్వండి శనగలు ఉన్నాయండి ఇక్కడ. శనగలు కేజీ ఎలాగండి? కేజీ 80 అండి శనగలు. మిల్లి మేకర్ చూడండి, పెద్ద మిల్లి మేకర్ ఇది, బాగుంది. ఇక్కడైతే సీకాకాయలు కూడా ఉన్నాయండి. సీకాకాయలు ఎలా సార్ కేజీ? కేజీ 140 అండి సీకాకాయలు. కేజీ 670 అండి. బాదం పప్పు బాగుంది, నెంబర్ ఉన్నట్టండి. ఉప్పు కారం అన్ని, పసుపు కుంకుమ అన్ని ఉన్నాయండి. గొట్టాలు కూడా ఉన్నాయండి, రంగురంగుల గొట్టాలు. ఇవి ఎంత సార్? ఏంటండి ఇవి? మిరియాలండి ఇవి, మిరియాలండి. కఫానికి పాలలో గట్టి ఆడతారు, పాలలో పోసుకుని కఫం, రొంప, ఎటువంటి దగ్గు ఎటువంటి ఏమైనా ఉన్నా కానీ. మిరియాలు ఎలా సార్ రేటు? కేజీ 1000 రూపాయలు అటండి మిరియాలు. జీడిపప్పు కూడా ఉందండి ఇక్కడ. జీడిపప్పు ఎలాగండి రేటు గురుగారు? జీడిపప్పు కేజీ 600 అండి జీడిపప్పు. ఏడుశనగ పూలు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇదైతే మిరగాయలు చూడండి, చాలా బాగున్నాయి, అన్ని రకాల మిరగాయలు ఉన్నాయండి. ఇవైతే పొట్టి మిరగాయలు ఇవి. ఇవో రకం మిరగాయలండి, చాలా పెద్ద మిరగాయలు ఇవి కూడా. ఇవ్వండి ఇవి, ఈ మిరగాయలు ఆడించుకుని ఎర్రగా వస్తుందండి కారం. కారం ఎర్రగా ఉండడానికి ఒక 5 కేజీలకు 10 కేజీలకు 1 కేజీ ఆడించుకుని కలుపుకుంటారండి, రంగు కోసం. మంచి కలర్ వస్తుంది కారం ఈ మిరగాయలు కలిపి ఆడుకుంటే, అందుకని ఇవి కలుపుకుంటారండి కారం ఎర్రగా ఉండడానికి. ఇక్కడైతే చాలా రకాల మిరగాయలు ఉన్నాయండి. ఇక్కడ ఇదో రకం ఉందండి, బొద్దుగా ఉన్నాయి మిరగాయలు. ఎండుమిర్చి, సొక్క బియ్యం అండి, పాయసంలో పోసుకోవడానికి కేజీ 100 రూపాయలు అటండి ఇవి. ఇవేంటి సార్? మసాలా బిర్యానీ సామాను అండి ఇది. అనాస పువ్వు అండి ఇది, అనాస పువ్వు కూడా అమ్ముతున్నారండి. జాపత్రి అన్ని అమ్ముతున్నారండి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ జాపత్రి ఇది, మసాలా దినుసులు అండి ఇవన్నీ బిర్యానీలు వేసుకోవడానికి. పార్లే
అవి ఒకటే, ఈ మూడు ఒకటేనండి, సైజులు తేడా. చిన్న సైజు ఈ మూడు ఒకటేనండి, బార్లే అండి, సైజులు తేడా అంతే. ఇక్కడ పసుపు కొమ్మలు, ఎండు పసుపు కొమ్మలు అండి, చాలా బాగున్నాయి పసుపు కొమ్మలు కూడా. క్వాలిటీ బాగుందండి, పెద్ద సైజు. పసుపు కొమ్మలు ఎలాగా సార్ అన్నారా ఇందాక? పసుపు కేజీ 200 పసుపు కొమ్మలు చాలా బాగున్నాయి. ఇవైతే చేతికర్రలు అండి. పాములకు కానీ దొంగలకు కానీ ఈ కర్రను చూస్తే హడలు సొంత తమ్ముళ్ళలా ఉంటాయండి వెంట రైతులకి. ఇవైతే బొట్టలు అండి, పెళ్ళిళ్ళకి వాటికి ఉపయోగిస్తారు, ఫంక్షన్లు కానీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.